హైదరాబాద్ లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గవర్నర్ కోటాలో పెండింగ్ లో ఉన్న స్థానాలపై శుక్లాతో చర్చించారు సీఎం. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ నియామకానికి ఓకే చెప్పాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మంత్రిగా ఉన్న అజారుద్దీన్ ఇష్యూలో గవర్నర్ ఎలా వ్యవహరిస్తారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గవర్నర్ కోటాలో పెండింగ్ లో ఉన్న స్థానాలపై శుక్లాతో చర్చించారు సీఎం. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ నియామకానికి ఓకే చెప్పాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మంత్రిగా ఉన్న అజారుద్దీన్ ఇష్యూలో గవర్నర్ ఎలా వ్యవహరిస్తారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గవర్నర్ తో సీఎం ఏ అంశాలు చర్చించారు? శిరీష, గత అరగంట నుంచి లోక్ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ప్రత్యేక అధికారి శేషాద్రి ఈ నలుగురు కలిసి లోక్ భవన్కు వెళ్ళి గవర్నర్ శుక్లతో భేటీ అవుతున్నారు. ప్రస్తుతంగా దాదాపు 30 నుంచి 40 నిమిషాల నుంచి భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ నెల 30వ తారీఖు మంత్రిగా పనిచేస్తున్న అజారుద్దీన్ తన పదవీకాలం అయిపోతుంది ఎమ్మెల్సీగా. ఎందుకంటే ఎమ్మెల్సీ కోటాలో వారిని నామినేటివ్ చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్సీగా అజారుద్దీన్ భర్తీ చేయలేదు. అయితే మంత్రి ఏ సభలో సభ్యుడు కాదు కాబట్టి అటు ఎమ్మెల్సీ కారు, ఇటు ఎమ్మెల్యే కారు కాబట్టి 6 నెలల టైం అయిపోతుంది. కాబట్టి ఈ నెల 30కి ఆ టైం గడుస్తుంది. సో ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న మహమ్మద్ అజారుద్దీన్, అదేవిధంగా కోదండరాం ఇద్దరు ఎమ్మెల్సీలని భర్తీ చేయాలని, ఆ రెండు పదవులను క్లియర్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లను కోరినట్టు తెలుస్తుంది. అయితే ఒకవేళ అది సాధ్యపడని పక్షంలో మరొక 6 నెలలు కొంత టైం అడిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఒక 6 నెలలు పూర్తయింది. మరొక 6 నెలలు అంటే గవర్నర్ ప్రత్యేక అనుమతి ఇస్తే మరో 6 నెలలు పొడిగించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దానికి లీగల్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయనేది కొంత రివ్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కోదండరాం, అదేవిధంగా మహమ్మద్ అజారుద్దీన్ ఈ రెండింటినీ క్లియర్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి లోక్ భవన్కి వెళ్ళి ఇవాళ విజ్ఞప్తి చేశారు. వారి వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు, సీఎంఓ ప్రత్యేక అధికారి శేషాద్రి ఉన్నారు. గత 40 నిమిషాల నుంచి భేటీ కొనసాగుతుంది. సేమ్ టైంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి పంపిన ఒక 4 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా క్లియర్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మహమ్మద్ అజారుద్దీన్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. ఈ నెల 30 తారీఖులోగా తన గడువు అయిపోతుంది. ఎందుకంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లోగా ఐదర్ ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాలి. ఇంతవరకు మహమ్మద్ అజారుద్దీన్ ఏ సభలో సభ్యుడు కాలేదు. అయితే యాక్చువల్కు అజారుద్దీన్ మంత్రి పదవిలో ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోపే మండలికి నామినేట్ అవుతారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అంటే గతంలో ఇద్దరిని సిఫారసు చేయాలని అటు మహమ్మద్ అజారుద్దీన్, అదేవిధంగా కోదండరాం ఇద్దరిని సిఫారసు చేస్తూ 2 పేర్లను సిఫారసు చేస్తూ గతంలో లోక్ భవన్ కూడా పంపించిన సందర్భం ఉంది. అయితే కొన్ని ఇష్యూస్ వల్ల గవర్నర్ ఆ ఫైలు పెండింగ్ క్లియర్ కాలేదు. ఇటీవల కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత, కొత్త గవర్నర్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి అధికారికంగా ఈ ఇద్దరి విషయంలో ఈ 2 పేర్ల విషయంలో, ఈ 2 పేర్ల నామినేటెడ్ విషయంలో కొంత రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఐదర్ అజారుద్దీన్, అదేవిధంగా కోదండరాంని ఈ 2 పేర్లు క్లియర్ చేయాలని, లేని పక్షంలో మహమ్మద్ అజారుద్దీన్కి మరొక 6 నెలలు గడువు ఎక్స్టెన్షన్ చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కోరినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా అన్ని విషయాలు వెల్లడే అవకాశం ఉంది. సేమ్ టైంలో తెలంగాణ ప్రభుత్వం ఒక 4 బిల్లులు పెండింగ్గా ఉన్నాయి. ఆ 4 బిల్లులను కూడా క్లియర్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తుంది. శిరీష, ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం అటు ముఖ్యమంత్రి, ఒక క్యాబినెట్ మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు ఈ ముగ్గురు కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళినారంటే, లోక్ భవన్కి వెళ్ళినారంటే కొంత ఏదో పొలిటికల్ క్యూరియాసిటీ, రాజకీయంగా ఆసక్తికర చర్చ కొద్దిసేపు క్రితం జరిగింది. గవర్నర్ ఈ టైంలో ఎందుకోసం పోయినారు? ఎందుకంటే గతంలో క్యాబినెట్ విస్తరణ అని కొంత ఊహాగానాలు ఉన్నది, కొంత ప్రచారం కూడా ఉంది. అట్లాంటిది ఏమన్నా అవకాశం ఉందా అని కొంత క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే కాకపోతే ఎసెన్షియల్గా ఇమ్మీడియట్గా ఈ గవర్నర్ అంటే మంత్రి అజారుద్దీన్ నామినేటెడ్ చేయాలి కాబట్టి అజారుద్దీన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక క్లియర్ కట్ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అత్యవసరంగా ఈవేళ ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న
రాత్రి పొద్దున తర్వాత లేట్ నైట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకొని ఇవాళ ఉదయం వెంటనే మంత్రులను తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే ప్రధానంగా మహమ్మద్ అజరుద్దీన్ ఇంకొక 6 నెలలు పొడిగిస్తారా, లేకుంటే అధికారికంగా అటు కోదండరాం అజరుద్దీన్ ఇద్దరిని నామినేట్ చేస్తారన్నది చూడాలి శిరీష.